హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హరిత. టుడే బ్లాగ్ ఏంటంటే ఈరోజు హర్షు ఫస్ట్ డే స్కూల్ అనమాట. సో దిస్ ఈజ్ ద స్పెషల్. సో ఆ రోజు 5కే లేసాను అనమాట. నైట్ కూడా అసలు నిద్ర రావట్లేదు చాలాసేపు. లేస్తానా లేగలేనా మార్నింగ్ అనే డౌట్ ఉండే అనమాట. సో ఇంకా ఆ రోజు నేను 5కే లేసి స్నానం అయిపోయింది. ఇంకా ఆ రోజు ఏం స్పెషల్ అంటే ఫస్ట్ కాఫీ పెట్టినట్టున్నా, నెక్స్ట్ పులిహోర చేద్దామని పులిహోరకి రైస్ పెట్టాను. అండ్ గులాబ్ జామ్ స్వీట్ ఏదైనా చేద్దాం అనిపించి గులాబ్ జామ్ అయితే క్విక్గా అవుతుంది కదా అని చెప్పి గులాబ్ జామ్కి పిండి కలిపి రైస్ పెట్టేశాను. అక్కడ కాఫీ పెట్టాను అనమాట. సో ఇంకా పులిహోరకి పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఈ గ్యాప్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఏమంటే అక్కడ ట్విస్ట్ చూపిస్తాను చూడండి. ఎవ్రీడే ఎంత ఎర్లీగా లేసే హర్షు ఆ రోజు 7 అయినా కూడా లేవలేదన్నమాట. ఇంకా పడుకొనే ఉంది చూడండి. ఎంత లేపుతున్నా అసలు లెగట్లేదు. సో మా 2 డేస్ ముందే మా మమ్మీ వచ్చిందని చెప్పాను కదా. సో మమ్మీ రావటం చాలా ప్లస్ అయిందనమాట. ఎందుకంటే నాకు క్యాన్లో ఉంది, అసలు ఏం పని చేసుకోలేని టైంలో మా మమ్మీకి నెక్స్ట్ డే నాకు ఫుల్ బాధ అనిపించి ఫోన్ చేసి ఏడ్చేసాను. సో మా అమ్మ ఇంకా నెక్స్ట్ డేనే వచ్చేసింది అనమాట. ఎందుకో మనము ఎవరి దగ్గర కాకపోయినా ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోతాం కదా అమ్మలకి. తెలియకుండానే చెప్పకూడదనే అనుకున్నాను. అత్తయ్యలకి కూడా చెప్పలేదు, అమ్మలకి ఎవరికి చెప్పొద్దు, ఒక 3 డేస్లో తగ్గిపోతుంది కదా అన్నట్టు అనుకున్నాం ఫస్ట్. బట్ ఎందుకో అమ్మ దగ్గర కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట. ఏడుపు వచ్చేసింది ఫుల్గా. ఇంకా ఏడ్చేలోపు మా అమ్మకి ఇంకా అసలు నేను ఏడిస్తే ఇంకా అసలు తట్టుకోలేదు. సో ఇంకా ఆ రోజు నేను యాక్చువల్గా గుడికి వెళ్ళలేదు నేను. ఎందుకంటే వాళ్ళు పూజ అయిపోయింది, గుడికి వెళ్ళేసి వచ్చేలోపు నేను రెడీ అవ్వచ్చు కదా అని నేను ఇంకా అప్పటికి రెడీ అవ్వలేదు. టిఫిన్ అండ్ ప్రిపేర్ చేసేసి నేను రెడీ అయిపోయాను వాళ్ళు వెళ్ళొచ్చేలోపు అనమాట. సో వెళ్ళొచ్చి ఇంకా వీళ్ళు ఫాస్ట్గా టిఫిన్ చేసేసి అక్కడ రెడీ అయిపోయాము. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. సో ఇంకా టిఫిన్ గుడికి వెళ్ళొచ్చేలోపు నేను ప్రిపేర్ చేసి నేను రెడీ అయిపోయాను. వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు టిఫిన్ చేసేసి ఫాస్ట్గా ఇంకా రెడీ అయిపోయామన్నమాట. అప్పటికే కరెక్ట్ టైంకే వెళ్ళాము. వాళ్ళు చెప్పింది 8:40కి, మేము 9కి వెళ్ళామన్నమాట. సో ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట స్కూల్కి. ఇంకా ఎగ్జాక్ట్ 9కి అక్కడికి వెళ్ళిపోయాము. ఏం చేసింది ఏం లేదు యాక్చువల్గా. మమ్మీనే చాలా ఆల్మోస్ట్ పని మొత్తం మమ్మీనే చేసింది. నేను ఓన్లీ టిఫిన్ మాత్రం నేను రెడీ చేశాను అనమాట. ఇంట్లో తుడవాల్సింది పూజ దగ్గర మొత్తం మమ్మీనే చూసుకుంది అనమాట పాపం. అందుకే అమ్మలు ఉంటే బాగుంటుంది దగ్గర అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు. సో ఆ రోజు మమ్మీ పని మొత్తం చేయడానికి కూడా కారణం ఏంటి అంటే నాకు హెల్త్ బాగలేకపోవడమే అనమాట. లేదంటే నేను ఖాళీగా ఉండి మమ్మీతో అస్సలు చేపియాను. ఎందుకంటే అమ్మకి కూడా ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు కాబట్టి నేను మ్యాక్సిమం ఇక్కడికి వస్తే కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇంటి దగ్గర అయితే ఇంకా అమ్మనే చేసుకోవాలి కాబట్టి ఇక్కడైనా రెస్ట్ తీసుకోమా అని చెప్తాను అనమాట. సో ఈసారి ఏంటి అంటే నాకు హెల్త్ బాగాలేదు. సో నాకు ఫస్ట్ సారి హర్షుని స్కూల్కి పంపిస్తున్నాను, నాకు హెల్త్ బాగాలేదు అని ఫీల్ అయ్యాననే నేను అనుకున్నవన్నీ అవ్వాలని మమ్మీ వచ్చిందనమాట. ఇంకా మేము స్కూల్ దగ్గరకు స్టార్ట్ అయిపోయాము. వచ్చేసిందనమాట. ఆల్మోస్ట్ అందరూ అప్పుడప్పుడే వెళ్తున్నారనమాట. చిన్నపిల్లలు అయితే అంటే ఫస్ట్ టైం అయి ఉంటుంది కదా, వాళ్ళు న్యూ జాయినింగ్ వాళ్ళేమో అస్సలు వాళ్ళ పేరెంట్స్ని వదిలిపెట్టట్లేదు. పడి ఏడుస్తున్నారు పాపం. యాక్చువల్గా చెప్పాలంటే హర్షుని ఫస్ట్ డే అస్సలు ఏడవలేదు. ఎందుకంటే దానికి ఆల్రెడీ కొంచెం ఒక 3-4 మంత్స్ నేను ట్యూషన్ పంపించి కొంచెం అలవాటు అయింది కాబట్టి సో దానివల్ల ఏమో కానీ అది అంతగా ఏడవలేదనమాట. కొంతమంది అయితే చాలా అంటే చాలా ఏడ్చేస్తున్నారు పాపం. అసలు వదిలిపెట్టట్లేదు పేరెంట్స్ని. వీళ్ళు ఏమో క్లాస్లోకి తీసుకెళ్ళిపోయారంటే ఇంకా వెనక్కి పంపట్లేదు పేరెంట్స్ దగ్గరికి. సో ఫుల్ ఏడ్చేస్తున్నారు పాపం పిల్లలు. మేము పోయేటప్పటికి ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారనమాట. ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. అలా ఉందన్నమాట. ఇది ఓన్లీ గర్ల్స్ స్కూల్ అనమాట. ఈ అబ్బాయిలు ఓన్లీ 1 మంత్ మాత్రమే ఉంటారంట. అబ్బాయిలు కూడా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. 1 మంత్ ఉంటారంట. వాళ్ళు కన్నడ మీడియం అంట. వాళ్ళని తర్వాత డివైడ్ చేస్తారు. సో అదనమాట. నిజానికి హర్షు కూడా క్లాస్ రూమ్లోకి వెళ్తానే ఏడవలేదు అస్సలు. వెళ్ళి కూర్చుంది, వెళ్ళగానే బుక్స్ ఓపెన్ చేసింది. మీకు ఆ క్లిప్ కూడా చూపిస్తాను చూడండి. నేను కరెక్ట్గా వీడియో తీసాను, అప్పుడే అదంతా జరిగిందనమాట. సో అది కూడా చూపిస్తాను చూడండి.
సో ఇక్కడ చూసారా లాస్ట్ క్లిప్లో అది ఎంత బాగా వెళ్ళి కూర్చోగానే బుక్స్ ఓపెన్ చేసుకొని బుక్ ఓపెన్ చేసిందనమాట, బ్యాగ్ ఓపెన్ చేసి. అసలు షాక్, మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అది అలా చేస్తుందని. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ బాగుంది, రైమ్స్ చూస్తుంది బాగుంది, అంత బాగానే ఉంది. అప్పుడే టీవీ ఆన్ చేశారు, అంతా బాగుంది. అప్పటి వరకు ఎవరు అంతగా ఏడవలేదనమాట, మంచిగా రైమ్స్ చూసుకుంటే అసలు వెనకాల మేము ఉన్నామా లేనుమా అని కూడా చూడలేదు. అది చూడు ఇప్పుడు చూసింది అంతే, ఇందాకటి నుంచి అసలు చూడలేదు. సో అప్పుడే ఏమైందంటే పక్కన ఇది బి సెక్షన్, ముందుది ఏ సెక్షన్ అని పక్కన డివైడ్ చేసి ఉండే అనమాట. ఆ రూమ్లో చాలా గోలగోలగా ఏడుస్తున్నారు పిల్లలందరూ. వీళ్ళేం చేసినారు, ఒకే రూమ్లోనే టీవీ పెట్టేసి మొత్తం పిల్లలందరినీ ఒక రూమ్లోకి షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. ఈ రూమ్లో నుంచి అందరినీ ఒకే రూమ్లోకి పంపిస్తున్నారు. సో ఆ గ్యాప్లో ఏడ్చే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూసి ఏడవని పిల్లలు మొత్తం అందరూ కలిసి ఏడ్చేసేసారు. అప్పటి వరకు అంత బాగుంది కదా, లాస్ట్కి ఆ పిల్లలందరూ వచ్చి అలాగే జనాలు వచ్చేటప్పటికి అసలు హర్షు కూడా ఏడ్చేసింది. మేము వచ్చే టైంకి ఎంతగా ఏడ్చేసిందో, నేను ఉండనమ్మా వెళ్ళిపోదాం ఇంటికి అంది. అప్పుడు మార్నింగ్ కొంచెం తినేసి వచ్చింది కదా, దానికి కొంచెం ఏడ్చేలోపు అసలు తిప్పేసినట్టుంది, వామిటింగ్ వచ్చేసింది. అసలు నాకైతే ఫుల్ బాధ అనిపించింది. అప్పుడు మాత్రము వామిటింగ్ చేసుకుంటూ ఆయా తీసుకెళ్తుంది. అప్పుడు కూడా పేరెంట్స్ని ఇవ్వట్లేదు వాళ్ళు. ఇంకా పేరెంట్స్ ఉన్న కొద్దీ ఇంకా పిల్లలు ఎక్కువ ఏడుస్తున్నారని చెప్పేసి మొత్తం అందరినీ పంపించేశారనమాట. పేరెంట్స్ ఎవరిని ఉన్నియట్లేదు. సో ఫస్ట్ ఇది ఏ సెక్షన్ అనమాట, ఫస్ట్ ఇక్కడ పెట్టినారు. సో పిల్లలందరూ ఏడుస్తున్నారని చెప్పేసి అందరినీ ఒక రూమ్లో కుక్కేశారు. అప్పుడు ఏడుపులు స్టార్ట్ చేసినారు అందరూ. సో ఇంకా పేరెంట్స్ అందరినీ పంపించేస్తున్నారు, అందరు వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము కొద్దిసేపు బయట వెయిట్ చేసి ఏడుస్తుందా ఏంటని, ఎంత ఏడ్చాం వాళ్ళు మాత్రం పేరెంట్స్ని దగ్గర రానియట్లేదు అనమాట. సో ఇంకా ఉన్న వేస్ట్ అనిపించి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం. మేము లేకుంటేనే సైలెంట్గా ఉంటుంది అనిపించి ఇంక వెళ్ళిపోతున్నాం మేము కూడా. సో వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హరిత. ఓకే, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్.